తెలంగాణలో హైదరాబాద్ లో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. అక్రమంగా కట్టిన ఇళ్లపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. హైడ్రా దెబ్బకి అక్రమార్కులు వణికిపోతున్నారు. గతంలో బల్దియా, హెచ్ఎండిఏ ఇతర మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేవారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువు సమీపంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నారు. హైడ్రా కొరటా జులిపిస్తుండటంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల్ని కూడా భాగస్వామ్యం చేశారు. ఇక మరోవైపు హైడ్రా సెలబ్రిటీస్ ని సైతం వదిలిపెట్టడం లేదు. హీరో నాగార్జునకు సైతం హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లుంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమ కట్టడం కింద ఆ భవనాన్ని కూడా కూల్చివేశారు. ఇక ఇది ఇలా ఉంటే హైడ్రాపై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా హైడ్రాను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వర్షాలకు తూములు తెగిపోయి చెరువులో నాలాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేయడమే అని ట్వీట్ చేశారు. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా? సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని మంచిదే అన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చిన సమయంలో నాగబాబు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.